శ్రీ తీన్మార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం నిజంగా ఈ ప్రభుత్వాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధ్యక్ష, స్కిల్స్ గురించి పెద్దలు చాలామంది కూడా మాట్లాడినారు. కానీ నైపుణ్యము అనేది చాలా ఇంపార్టెంటు. ఒక వస్తూత్పత్తికి కానీ లేకపోతే ఒక ఆలోచన ఇంప్లిమెంట్ చేయడం కోసం కానీ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష. ఎందుకు ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎందుకు స్కిల్ యూనివర్సిటీ అవసరం వచ్చిందంటే, గతంలో కూడా జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు కానీ ఆ మహానాయకులు కానీ ఇండస్ట్రియల్ వ్యవస్థను నైపుణ్యతతో నింపాలని అనేక ప్రయత్నాలు చేశారు. అందులోనే అనేకమైనటువంటి ఐటీఐలు కానీ ఐఐటీలు కానీ ఎన్ఐటీలు కానీ రకరకాల ఇంజనీరింగ్ కోర్సులు కూడా దాని నుంచి వచ్చినాయి. సో ఇటీవల కొంతకాలం ఐటీఐలు కొంత నిర్లక్ష్యానికి గురైపోయినాయి, అందులో ఏం లేకుండా పోయినాయి. అధ్యక్ష, నేను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యూనివర్సిటీ ఇది స్కిల్స్ డెవలప్ చేసి ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఒక గొప్ప దిక్సూచిలాగా మారాలి ఈ యూనివర్సిటీ అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎందుకనంటే అధ్యక్ష, భారతదేశంలో సగటు వయసు 29 సంవత్సరాల అధ్యక్ష. ఇది అత్యంత కీలకమైనటువంటి వయసు. ఈ వయసులో కనుక వాళ్ళకు నైపుణ్యాలు ఆ శరీరానికి మనం అందించగలిగితే చాలా గొప్పగా మనం అందించగలిగినాం. ఒక గొప్ప నైపుణ్యతతో కూడినటువంటి యువతను తయారు చేయగలుగుతాం అధ్యక్ష. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఈ దేశంలో చాలా గొప్ప మార్పులు వస్తాయి. ఇంకో 20 ఏళ్ల తర్వాత ఈ ఆలోచన వచ్చినా వేస్ట్ ఉండే అధ్యక్ష. ఎందుకంటే మనం ఒక విషయాన్ని కనుక పరిశీలిస్తే అధ్యక్ష, ఇక్కడ డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు అధ్యక్ష. అంటే ఎక్కువ మంది పని చేసే వాళ్ళు ఉండి తక్కువ మంది వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నారు. కాబట్టి ఈ సమయానికి సరైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ అంశంలో.